ఒకవేళ బ్రిక్స్ కరెన్సీతో పాటు ఈ సెటిల్మెంట్ ఇన్ లోకల్ కరెన్సీస్ కానీ అలాగే సెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీలో బ్రిక్స్ మెంబర్ నేషన్స్ ట్రేడ్ ఎక్స్చేంజెస్ కానీ సో దీని ఆధారంగా వాల్యూమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే మనం ఇతర కేవలం ఇటు డాలర్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి డాలర్ పై ఆధారపడకుండా సో మన లోకల్ కరెన్సీస్ లోని సెటిల్ చేసుకునే అవకాశం దీనివల్ల మనకు కాస్ట్ ఎఫిషియన్సీ కానీ అలాగే ఇటు వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ పెరగడం కానీ అలాగే ఇతర అవకాశాలు పెరగడం కూడా మనకు జరుగుతుంది. సో అలాంగ్ విత్ దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో రాబోయే కాలంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఇష్యూస్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రెగ్యులేషన్ చాలా చాలా అవసరం. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెగ్యులేటరీ అంశాలపై కూడా చర్చ జరిగింది. అలాగే ఇంటిగ్రేషన్ ఆన్ ఈ క్రూషియల్ మినరల్ రేర్ ఎర్త్ మెటల్స్ మనం ఇప్పుడు చూసినట్లయితే చైనా అధీనంలో నియర్లీ 70 to 80% ఆఫ్ వరల్డ్ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అమెరికా భయం కూడా అదే. ఆల్రెడీ దానిపై శాంక్షన్ చేస్తూ చైనా అమెరికాకు బదులిచ్చింది. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ పైన కూడా డిస్కషన్ జరుగుతోంది. సో దీంతో పాటుగా ఇటు వెరీ ఇంపార్టెంట్ బ్రిక్స్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఫోరం మోస్ట్ ఆఫ్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ కానీ డెవలపింగ్ ఎకానమీస్ కానీ అగ్రికల్చర్ ఆధారిత దేశాలుగా ఉన్నాయి. సో ఈ అగ్రికల్చర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి క్లైమాటిక్ చేంజెస్ లో ఈ క్రాప్స్ ఎలా వేయాలి అలాగే వాటి అడాప్టేషన్ ఏ విధంగా ఉండాలి సో ఈ ఫార్మింగ్ పై కూడా ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది జరిగినటువంటి పహల్గామ్ ఇష్యూని మన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో మన భారత్ వాయిస్ వినిపించగలిగింది. సో ఇది కూడా ఈ టెర్రరిజం పై రాబోతున్నటువంటి డెలిబరేషన్స్ చాలా వెరీ వెరీ క్రూషియల్ గా ఉన్నాయి. అండ్ ఒక విధంగా మన భారత ప్రధానమంత్రి గారు చేసినటువంటి ప్రసంగం రాబోయే కాలానికి ముఖ్యంగా ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్ డెవలపింగ్ ఎకానమీస్ యొక్క వాయిస్ అంతర్జాతీయంగా వినిపించడం అన్నది చాలా చాలా ముఖ్యమైన అంశం. సో రాబోయే కాలంలో బ్రిక్స్ మెంబర్షిప్ మరింత పెద్దదవుతుంది. ఈ సంవత్సరమే మనం 10 years బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ షాంఘై చైనాలో